ప్రైజ్ ద లార్డ్. సమరయ స్త్రీ ఒక వేశ్యలాగా ఉండి ఆమె జీవితం సాగిస్తున్నప్పుడు ఆమె వాటర్ తెచ్చుకోవడానికి మిట్ట మధ్యాహ్నము బావి దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఆమె అందరినీ ఫేస్ చేసే స్థితి కూడా లేనిదన్నమాట. అప్పుడు ఏసై వచ్చి ఆమెలో ఫస్ట్ ఏం చెప్తాడంటే ఆమెలో తప్పులు చూపిస్తాడు. నీకు అంటే ఆమెలోని నెగిటివ్స్ చూపించినప్పుడు ఆమె వాక్య జ్ఞానం కలిగిన స్త్రీ అనమాట. ఆమె వేశ్యే కానీ ఆమెకి వాక్య జ్ఞానం ఉంది. అంటే ఆమెకు ఒక రక్షకుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మేము ఆరాధిస్తాము, ఇవన్నీ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే ఆయన తప్పులు చూపించినప్పటికీ ఆమె నెగిటివ్గా తీసుకోకుండా ఏసైని రిజెక్ట్ చేయకుండా ఆ తప్పుల్లోనే ఒప్పుకొని ఆమె ఏసైని యాక్సెప్ట్ చేసి ఏసైని యాక్సెప్ట్ చేయడమే కదా ఆమె వచ్చింది ఎందుకండి వాటర్ కోసం. ఆ కుండను కూడా అక్కడ పడేసి అంటే ఆ వాటర్ని అక్కడ పడేసి ఆమె దాహాన్ని వదిలేసి ఆమె ఏం చేసిందంటే ఇమీడియట్గా ఆమెకు ఇంకో దాహం మొదలైందండి, ఆత్మల దాహం. ఆమె ఒక వేశ్య కదా, ఆమె వెళ్ళి ఊర్లో చెప్తే ఆమెను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. కానీ ఆమె వెళ్ళిపోయి ఇమీడియట్గా సువార్త ప్రకటించింది. మరి మీరు